పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఒక అపూర్వ ఘట్టమన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే మహనీయుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. వెండి తెరని రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. 75 ఏళ్ల క్రితం మన దేశంతో ఎన్టీఆర్ జైత్రయాత్ర ప్రారంభమైంది అని కొనియాడారు. దేవుణ్ణి మనం చూడకపోయినా ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ప్రతి పాత్రకి న్యాయం చేసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడించారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వడం దేశాన్ని గౌరవించుకోవడమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు గట్టిగా పోరాడతామన్నారు. ఈ సందర్భంగా తారక రామం అన్నగారి అంతరంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక ఇది ఒక అపూర్వ ఘట్టం. గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరం అంతా కూడా జరిపాం. ఒక్కొక్కసారి ఒక యుగ పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒక దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ 75 సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం. విడుదలై 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మయ్య చౌదరి దంపతులకి 1923 మే 25న జన్మించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.